Hi friends, welcome back to a new vlog. This is our new traveling series, Maharashtra. So we are on the way to Maharashtra ఇప్పుడు ఏం లేదన్నా. సో మా ప్లాన్ వచ్చేసి డైరెక్ట్లీ విల్ గో టు షిరిడి నుంచి లైక్ విల్ కవర్ ఆల్ ది మహారాష్ట్ర. చూద్దాం ఎలా ఉంటుందో. యాక్చువల్లీ ట్రిప్ వచ్చేసి 2 cars 8 members అనుకున్నాం. లాస్ట్కి ఒకే కార్ 4 members ఉన్నాం. ఓకే, లెట్స్ సీ. మా ఫ్రెండ్స్ చాలా మంది మానేశారు, వాళ్ళ కోసం ఈ బ్లాగ్లన్నీ. సో పొద్దు నుంచి 150 kilometers వచ్చాము. సో ఇట్స్ రైనింగ్ వెరీ బ్యాడ్లీ, ట్రాఫిక్ కూడా చాలా ఉంది. సో పర్లేదు, ఇప్పటికల్లా పేస్ బాగానే ఉంది. విల్ కవర్ ఇట్ సూన్. ఇంకా ఆల్మోస్ట్ 500 kilometers పైనే ఉంది. టోటల్ 650 సంథింగ్ ఉండాలి. 150 కవర్ చేసింది కాబట్టి ఇంకా 550 ఉంది. ఈటీఏ వచ్చేసి అరౌండ్ 3 o'clock అని చూపిస్తుంది. విల్ ట్రై టు కవర్ ఇట్ ఫాస్టర్. అంటే బ్రేక్స్ కలిపి అంతే అవుతుంది. సో చూద్దాం. మహారాష్ట్ర అంతా అలాగే ఉందంట. ఒక 3 days ఏదో బాగా రెడ్ అలర్ట్ ఇచ్చారు. చూద్దాం, అన్ని ప్లేసెస్ కవర్ అయితే బాగుంటుంది, ఏ మిస్ అవ్వకుండా. కొన్ని ప్లేసెస్ క్లోజ్ ఉంది అంటున్నారు. ఓకే, సో ఇప్పటి వరకు 300 kilometers కవర్ చేశాను. చాలా బ్యాడ్లీ రెయిన్ అవుతుంది, కష్టమైపోతుంది పేస్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు దాకా నేషనల్ హైవేలో ఉన్నాము, ఇప్పుడే జస్ట్ డివైడ్ అయ్యాము సింగిల్ వేకి. ఈటీఐ కన్నా లేట్గా రీచ్ అవ్వచ్చు అక్కడికి. సో మా ఓల్డ్ వెనకాల గట్టి పడుకున్నారు. అసలు వాన్ చూసారు కదా ఎంత గట్టిగా ఉంది. ఇలా ఉంటే చాలా కష్టం అసలు. బట్ విల్ ట్రై మ్యాక్సిమం టు కవర్. అదే కానీ మహారాష్ట్ర అంతా రెడ్ అలర్ట్ ఉందని చెప్పాను కదా, దానివల్ల రెయిన్స్ కంటిన్యూస్గా ఉన్నాయి 3 days అంతా. 3 days అయ్యాక మారచ్చు, కానీ చెప్పలేం, మాన్సూన్ కదా. జలగండ అంటే నీకు ఎన్ని సంవత్సరాలు ఉంది ఇప్పుడు? 21 వరకు ఉందా జలగండ, లేదా అయిపోయిందా? అయిపోయింది. 19 years క్లోజా? ట్రిప్ అని వచ్చాడు. అవును, ఇప్పుడు ఈ ట్రిప్లో అస్సాం అయిపోతే అఖిల్ ఇంకా అస్సాం. అఖిల్ గడి మా ఇంట్లో. సో ఇప్పుడు దాకా 470 kilometers కవర్ చేసాము. సో ఇక్కడ నుంచి రోడ్ బాగుంది, కానీ హెవీ రెయిన్. 70 kilometers 7 hours 15 minutes డ్రైవింగ్. సో అదే ఇంకా వచ్చేసి 160 kilometers ఉంది. 160 ఈటీఏ 321 చూపిస్తుంది. సో మ్యాక్సిమం కవర్ చేసినట్టే. సో ఇప్పుడే లంచ్ అయిపోయింది. లంచ్ ఏం దొరక జస్ట్ ఏం పవర్ అయ్యి విశాల పావు తిన్నాము. ఇంకా షిరిడి వచ్చేసి 70 kilometers ఉంది. షీట్ షోయింగ్ దస్ 1 hour 45 minutes. సో దారి బాగోలేదు అనుకుంటా. ఇప్పుడు దాకా 557 8 hours 33 minutes డ్రైవ్. ఇప్పుడు దాకా 626 kilometers వచ్చాం. 10 hours 16 minutes తీసుకుంది. సో ఇప్పుడే రీచ్ అయ్యామన్నమాట హోటల్ రూమ్ దగ్గరికి. ఆల్మోస్ట్ డ్రైవ్ వచ్చేసి 10 hours పైనే తీసుకుంది. ఆ రోడ్డు మ్యాక్సిమం బాగాలేదు అసలు. నైట్ అయితే చాలా కష్టం తోలేదు, మార్నింగ్సే బెటర్. సో ఇది పరిస్థితి కార్ది. అసలు రోడ్స్ అనేవి చాలా వర్స్ట్గా ఉన్నాయన్నమాట. తీసారా డిక్కి? ఓకే ఓకే. డ్రైవ్ అంతా చాలా టైర్డింగ్గా ఉండేది. సెకండ్ ఫ్లోర్ 201 సర్లే. జస్ట్ ఇప్పుడే రూమ్కి వచ్చాం. 2 rooms తీసుకోవాలన్నమాట, 4 people ఉన్నాం కాబట్టి. ఇది పెద్దగా సిటీ వాటికి లేదు, రోడ్స్ కూడా చాలా అండర్ డెవలప్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి అనదర్ రూమ్ అనమాట.
అఖిల్ వాట్స్ ద ప్లాన్ రా ఇప్పుడు? ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్దాం. గుడి ఎప్పటి వరకు? 9:30 అయిపోద్దండి. 1 hour అయిపోతుంది. హోటల్ 1.5 hour మ్యాక్సిమం. 6:30 ఇప్పుడు వెళ్తే స్నానం చేసి. సో ఇప్పుడు గుడికి రెడీ అయిపోయామన్నమాట. గుడి వచ్చేసి దర్శనం 1.5 hour పడుతుంది అన్నారు. సో అందరు రెడీ అయిపోయాము. ఇప్పుడు ఫుల్ ఫార్మల్స్ వేసుకుని అందరు రెడీగా ఉంటారు. రే అఖిల్ సాయిబాబా. సో ఇప్పుడు దర్శనం అయిపోయింది. ఇప్పుడే వచ్చాం రూమ్కి. సో 7కి ఇంకా చూసుకుని ఒక ½ an hour రేపు ప్లానింగ్ చేసుకుని దాన్ని బట్టి బయలుదేరుతాము. రేపు ఎగ్జాక్ట్ ఎర్లీ మార్నింగ్ వదిలేసి ఇక్కడ ఎల్లోరా కేవ్స్ అయినా దాన్ని ఎగ్జాక్ట్గా ప్లాన్ చేసుకుని దాన్ని బట్టి వెళ్తాము. అంతే ప్రస్తుతానికి. ఇప్పుడు హరిహర ఫోటో పెట్టర్లేదు. హరిహర ఉందిరా. మహాబలేశ్వర్ పంచంగిరి రోడ్డు. మహాబలేశ్వర్ వచ్చేసి ఇదే రా, మన ఎల్లిదారిలోనే రా. అన్ని చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. అన్నీ ఉన్నాయి చూడు. ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ. 7:30 అయింది. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ డిన్నర్. విల్ హ్యావ్ సూన్ అండ్ గమ్మున పడుకుంటాము. మళ్ళీ రేపొద్దునే స్టార్ట్ చేయాలి జర్నీ. అఖిల్ రేపు ఎంత దూరం ఉందిరా అది? 200 kilometers. 200 kilometers అటు నుంచి మళ్ళీ 4 hours. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ కదా హరిశ్చంద్ర ఫోర్ట్. 150. ఓకే, అదే నెక్స్ట్ బ్లాగ్లో చూస్తారు మీరు. దాని తర్వాత అంతా మామూలుగా సిటీ కూడా క్రౌడెడ్గా లేదు, చాలా ఫ్రీగా ఉంది. సో ఇప్పుడు మామూలుగా రెస్టారెంట్స్ కోసం చూస్తాం అన్నమాట. ఖర్చు పెట్టి 20,000 చేసాడు. 15,000 అది రెక్లెస్ అంటే కూర్చో కావాలా. సో ఇప్పుడు ఇక్కడ డిమార్ట్కి వచ్చాము సిటీలో. కొన్ని ట్రెక్కింగ్ సామాన్ కావలిస్తే షాపింగ్ చేస్తాకు వచ్చాము. చాలా పెద్దది ఉంది అసలు. ఇక్కడ పార్కింగే చూడొచ్చు అసలు. 2 big. And this is our car. Yeah, depression. Related. ఓకే రేపు పుట్టి గుడ్ నైట్ రా. గుడ్ మార్నింగ్. ఇది డే 2 ఇన్ షిరిడి. టైం 8 అయింది. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి విల్ స్టార్ట్ టు ఎల్లోరా కేవ్స్. ఇక్కడ నుంచి అరౌండ్ 180 kilometers ఉంది. కానీ డిస్టెన్స్ అలా ఇది టైం ఎక్కువసేపు చూపిస్తుంది. అరౌండ్ 3 hours చూపిస్తుంది. 89 kilometers. రోడ్డు బాగోదు అనుకుంటా. ఇంకా లేనట్టున్నారు. ఈ అఖిల్ లేకండ్రా. ఎప్పుడే లేకరా. లేరా చాలా పడిపోతుంది. రెడీ అయ్యి స్టార్ట్ అవుతున్నాం అనమాట. స్టార్టింగ్ టు ఎల్లోరా కేవ్స్. ఇప్పుడు లగేజ్ అంతా డిక్కీ వేస్తున్నాం. అది కూడా తీసుకో డార్క్ ఫ్యాంటసీ. అఖిల్ హౌ ఈజ్ ఇట్ హియర్? కార్ చాలా డర్టీగా ఉంది. క్లీనింగ్ ఇస్తే బెటర్. We are on the longest express highway, Samruddhi Mahamarg. ఇక్కడ నుంచి 90 kilometers స్ట్రైట్ వెళ్తే ఔరంగాబాద్, అక్కడి నుంచి ఎల్లోరా కేవ్స్ వెళ్తుంది. సో
సో రోడ్ మట్టికి చాలా బాగుంది. సో పేస్ కవర్ అయిపోతుంది. ఇప్పుడు దాకా 81 కిలోమీటర్స్ 1 hour 55 minutes తీసుకుంది. మ్యాక్సిమం సింగిల్ వేనే ఉండేది. హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్? దారి చెప్పరా, మహారాష్ట్ర గురించి దారి చెప్పరా నిజంగా. గేట్ రైల్వే క్రాసింగ్. సో ఇప్పుడే ఇక్కడ స్మాల్ బ్రేక్ తీసుకున్నాము. బ్రేక్ తీసుకుని ఆగి అనమాట. ఇంకో రివ్యూ చూపిస్తారు ఇప్పుడు. బ్లర్ చేస్తా. సరే అదే ఇక్కడ స్మాల్ బ్రేక్ ఆగామన్నమాట. మొత్తం సింగిల్ వే. మహారాష్ట్ర ఎవడరా బాబు చెప్పింది రోడ్లు బాగున్నాయి. సమృద్ధి మహమ్మారి ఒక 30 kilometers ఉండేది అంతే. దాని తర్వాత అంతా సింగిల్ రోడ్. మళ్ళీ ఎల్లోరాకి వచ్చి సో ప్రాపర్ విలేజ్ ఏరియా ఇదంతా, రూరల్ ఏరియా. ఏమన్నా మళ్ళీ ఇక్కడ ఏం లేదు కదా అసలు. రిమోట్ విలేజ్. రిమోట్ చెప్పరా. రిమోట్ అంటే ఏం లేవని. నీకు బాగుంది కదా సెటప్. ఇటు చూడండి రైడ్ అఖిల్. హలో కార్లో ఉంటారు. Roughly 25 into 6, 150 years minimum they spend for payments. అంతా ఇదంతా సింగిల్ స్టోన్లో చెక్కారు, పైనుంచి కింద వరకు ఆపోజిట్ డైరెక్షన్లో. కరెంట్ చాలా బాగుంది. కానీ అసలు ఒక్క స్ట్రీట్ లైట్ లేదు, ఏం లేదు. అది కాదు ఆపే చూస్తున్నావా చూడు నీ అమ్మని. అభికే